హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రుచికరమైన కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నా అండి. అయితే మీరు కూడా చూసేసి ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే ఈజీ ప్రాసెస్లో టేస్టీ మంచి కర్రీ నేను ఈరోజు చూపెడతానండి. అదే తెల్ల శనగలు వస్తాయి కదా, వాటితో నేను ఈరోజు కర్రీ చేస్తున్నానండి. ఈ శనగలు అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకే సింపుల్గా మంచి టేస్టీగా ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడతాను. మీరు కూడా చూసేసి ఎలా చేయాలో ఇంట్లో మీరు కూడా చేసుకోండి. అలాగే మాకు ఒక లైక్, ఒక కామెంట్ అనేది పెట్టండి. ఇవి శనగలండి, తెల్ల శనగలు వస్తాయి. ఇవి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక మార్నింగ్కి ఇలా అవుతాయి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార తీసుకొనేసి అందులో 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకొని అందులో తర్వాత ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే మూడు గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఒక హ్యాండ్ఫుల్ అంటే ఒక గుప్పెడు వేయించిన పల్లీలు అండి తీసుకొని ఒక స్పూన్ వరకు తురిమిన ఎండు కొబ్బరి అండి అవి కూడా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ విధంగా అండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకుంటే మనకు కర్రీ అనేది మంచి రుచికరంగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్రెషర్ ప్యాన్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇక్కడ కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకునేసి ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకునేసి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 మీడియం సైజు టమోటాలండి సన్నగా ముక్కలు చేసినవి వేసుకునేసి అవి వేపుకోవాలి ఒకసారి. ఇలా వేపుకున్నాక ఉప్పు సరిపడినంత వేసుకునేసి అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసాక మూతకంతా మంచి ఆవిరికి పడుతుంది కదా, అంటే దానికి టమోటా ముక్కలు కొద్దిగా మెత్తబడితే మనకు తినడానికి అలాగే గ్రేవీగా టేస్టీగా ఉంటుందని ఇలా చేశానండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం సైజులో బాగా వేయించుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా మీడియం సైజులో, ఎక్కువ హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక నేను ఇక్కడ అలాగే నానబెట్టిన శనగలు, ఒక ఆలుగడ్డ కూడా తీసుకొని వేసుకుంటున్నాను అండి క్యూబ్స్ లాగా. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకొని అలాగే రుచికి సరిపడా మీరు ఎంత తినగలరో అంతవరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూపెడుతున్నాను చూడండి, వారి కంపెనీది చెన్నా చోలే మసాలా పౌడర్ అండి. ఇది కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం కసూరి మేతి కూడా పైన వేసుకుంటున్నానండి. ఇప్పుడు అన్నీ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి అన్నీ ఒక్కసారి మసాలాలు అన్నీ కూడా ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అందులోకి వాటర్ వేసుకొని ఆ మసాలా వాటర్ కూడా వేసుకుంటున్నానండి. అలా వేసుకున్నాక ఆ వాటర్ అనేది వేసుకున్నాక ఇప్పుడు నార్మల్ వాటర్ కూడా వేసుకునేసి అలాగే ఒక 4 to 5 విజిల్స్ వరకు నేను విజిల్ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత తీసి చూడండి, చోలే కర్రీ రెడీ అండి. ఇంత టేస్టీ కర్రీ
మనము చపాతీలోకి, బిర్యానీలోకి, అంటే బిర్యానీ అంటే వెజిటేబుల్ బిర్యానీ, ఇలా కలర్ రైస్ ఏదైనా ఉంటుంది కదా, అందులోకి, పూరీలోకి, వైట్ రైస్లోకి మంచి కాంబినేషన్ అండి. చాలా హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేసి నా నా వీడియోకి లైక్ అనేది చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.